హలో అండి. వెల్కమ్ టు ప్రజ్ఞాస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎగ్ పొరుటు వెల్లుల్లి కారం. ఎగ్ పొరుటుని ఒక్కసారి గనక ఇలా వెల్లుల్లి కారంతో చేశారంటే టేస్ట్ చాలా చాలా బావుంటుందండి. ఇంకా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. ఈవెన్ బ్యాచిలర్స్ అయినా కూడా ఒక 10 నిమిషాల్లో దీన్ని ప్రిపేర్ చేసుకోగలరు. అంత బావుంటుంది. అంతేకాకుండా వెల్లుల్లి కారం అలాగే ఎగ్ కాంబినేషన్ అనేది చాలా బాగా సెట్ అవుతుందండి. సో, డెఫినెట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక రోల్ తీసుకోండి. రోల్ కనుక లేకపోతే మిక్సీ జార్ తీసుకొని నేను ఇక్కడ 4 ఎగ్స్‌కి 3 టేబుల్ స్పూన్ల కారం తీసుకుంటున్నానండి. మీరు ఎగ్స్ ఇంకా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే కారం కొద్దిగా పెంచుకోండి. అలాగే ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసి ఇది మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. మిక్సీలో కన్నా కూడా ఇలాగా రోట్లో దంచుకుంటే మీకు టేస్ట్ అనేది చాలా బావుంటుంది వెల్లుల్లి కారంది. సో, ఈ విధంగా మెత్తగా దంచుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. సో, ఈ వెల్లుల్లి కారాన్ని అంతటిని కూడా ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని 2.5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 గ్రీన్ చిల్లీస్‌ని నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. ఇలాగా గ్రీన్ చిల్లీసు, కరివేపాకు 2 కలిసి మీకు ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని ఈ ఆయిల్‌లోకి వేసుకొని మంటని వెంటనే సిమ్‌లో పెట్టుకోండి. లేదంటే గనక కారం మాడిపోయి మీకు టేస్ట్ అనేది బాగోదు. ఈ వెల్లుల్లి కారాన్ని సిమ్‌లో ఫ్రై చేసుకుంటేనే మీకు టేస్ట్ అనేది బావుంటుంది. ఇలాగా 1 మినిట్ పాటు సిమ్‌లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. చూసారు కదండీ! మీకు ఇక్కడ వెల్లుల్లి కారం అనేది చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత మీరు 4 ఎగ్స్‌ని ఇందులోకి ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకొని ఈ కారంలోకి వేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మంటని సిమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలి. చూసారు కదండీ! ఇలాగా ఒక్కొక్క ఎగ్‌ని కూడా బ్రేక్ చేసుకొని ఈ ప్యాన్‌లోకి వేసుకోవాలి. మీరు ఎగ్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నట్లయితే కనుక కారం కూడా మరి కొద్దిగా పెంచుకోండి. అలాగే వెల్లుల్లి. సో, ఇలాగ 4 ఎగ్స్ బ్రేక్ చేసిన తర్వాత దీని మీద లిడ్ పెట్టుకొని మంటని సిమ్‌లోనే ఉంచి ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. చూసారు కదండీ! 2-3 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకున్నాక మనకి ఎగ్ అనేది ఈ విధంగా హాఫ్ బాయిల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని గరిటెతో ఒకసారి రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు కూడా తిప్పుకున్నాక దీన్ని 1 నిమిషం పాటు గనక ఉంచుకున్నారంటే మనకి ఎగ్ అనేది చక్కగా ఫ్రై అవుతుంది. ఇలాగ మంటని సిమ్‌లో ఉంచుకొని వేపుకోవడం వల్ల మీకు కారం మాడిపోదు. అలాగే ఎగ్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదండీ! మనకి ఎగ్స్ అనేది రెండు వైపులా కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత లాస్ట్‌గా ఒక రెమ్మ కరివేపాకు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరొక్కసారి గనక బాగా కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పొరుటు వెల్లుల్లి కారం అనేది చాలా సింపుల్‌గా అయిపోతుంది. ఇది రైస్‌లోకి నిజంగా చాలా బావుంటుందండి. సో, డెఫినెట్‌గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. అలాగే ఒక్క లైక్ చేసి షేర్ చేయండి.